నమస్తే, నేను మీ వెంకట్ని మాట్లాడుతున్నా. నిన్న షాద్నగర్లో జరిగినటువంటి 6 హత్యల గురించి మనం ఒక విషయం తెలుసుకున్నాం. అయితే గతంలో ఎవరైతే హత్యకు గురైనటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని ఈ రాజకుమార్ అనే దరిద్రుడు అమ్మాయిని అత్యాచారం చేసిండు. అయితే కోర్టుకు అత్యాచారం చేయగా వాళ్ళు కేసు పెట్టి వాడిని దోషిగా పరిగణలోనికి తీసుకొని వాడిని జైలుకి పంపించడం అనేది అయితే జరిగింది. అయితే వాడికి సహాయం చేసిన వాళ్ళు ఎలా చేశారో ఏందో తెలియదు, కానీ వాస్తవానికి వాడు బెయిల్ మీదనైతే బయటకు వచ్చిండు. వాడు జైలుకి పోయిన కాంచి వాడి మైండ్లో ఒకటే నాటుకుపోయింది, నేను ఎలాగో బెయిల్ మీద రావాలి. బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో తన కుటుంబాన్ని, అదేవిధంగా వీడి యొక్క కుటుంబాన్ని, 2 పిల్లల్ని, భార్యని చంపి వీడు సూసైడ్ చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే వీడు నిర్ణయించుకోవడం చాలా తప్పు. ఇది వాస్తవానికి ఏంటంటే ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు, ఇటు వీడి భార్య, వీడు చేసిన తప్పుకు వీళ్ళందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? తల్లిదండ్రులు, నాయనమ్మ ఏం తప్పు చేసింది, ఎందుకు వీడు ఇంత మూర్ఖంగా ఆలోచించిండు? వాస్తవానికి ఒకటి చెప్పాలంటే వీనికంత భయం ఉన్నప్పుడు, వీనికంత ఇది ఉన్నప్పుడు వీడొక్కడు సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ కేసు అనేది అంతటి వరకు క్లోజ్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకు వీడు చేసిన తప్పుకు వీళ్ళందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? దరిద్రం ఉండా కొడుకు ఈరోజు వాడు సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అదేదో ఆ 6 హత్యలు చేయకోకుండా ఉండి వీడొక్కడు చనిపోయినట్టయితే బాగుండేది.